నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనగానే ఈవెన్ ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే సార్, ఎక్కువగా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. జాబ్స్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే, క్రాక్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువున్నారు. బట్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అటువంటి స్టూడెంట్స్‌కి, అటువంటి పేరెంట్స్‌కి శ్రీధర్ సీసీ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో ఉంది కాబట్టి అడుగుతున్నాను. జనరల్‌గా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్‌కి ఫిజికల్‌గా ఫిట్ ఉంటారండి. పొలం పనులు చేయటం కానివ్వండి, ఇంట్లో పనులు వాళ్ళు సొంతగా చేసుకోవటం. అట్ ది సేమ్ టైం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది ఫ్యామిలీలో దొరకచ్చు, మన విలేజ్‌లో దొరకచ్చు, లేదంటే విలేజ్‌లో ఉన్నటువంటి పోలీస్ ఎవరైనా వచ్చారు అని అంటే జనరల్‌గా అటెన్షన్ అనేది నిలబడి రెస్పెక్ట్ ఇవ్వటము. సో పోలీస్ జాబ్ తెచ్చుకోవాలి అని విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేటటువంటి స్టూడెంట్స్‌కి బలంగా ఉంటుంది. దీనివల్లే, ఈ ట్రాక్ వల్లే మన గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్లో విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళ సెలక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, మెజారిటీ. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుసు, పేరెంట్స్ ఎంత కష్టం చేస్తున్నారనేది తెలుసు, ఒక ఉద్యోగం తెచ్చుకుంటే వచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుసు, స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేసుకుంటే. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ మోటివేషన్ అనేది ఉంది. దానివల్ల వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి మోటివేషన్ అనేది ఒకటి ఉండదు, ప్రాపర్ గైడెన్స్ అనేది ఒకటి ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ కూడా చదువుకోలేదు. వీళ్ళని రైట్ ట్రాక్లో పెట్టేటటువంటి, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక మెంటర్ కానీ, ఒక టీచర్ కానీ ఉంటారు. వాళ్ళు ఏది వింటే అది నమ్మేస్తారు. సబ్జెక్ట్ కూడా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిలిమినరీకి సరిపోయేలాగా చెప్తున్నారా, మెయిన్స్కి సరిపోయేలాగా చెప్తున్నారా? సబ్జెక్ట్ ఒకటే ఉండొచ్చు, బట్ అడిగే పద్ధతి మారుతుంది, క్వశ్చన్ అడిగే పద్ధతి, ఆ స్టాండర్డ్స్ కూడా స్టూడెంట్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎవరికీ తెలియవు. కాబట్టి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే బయట ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్లో కానివ్వండి, ఎదుటివారు ఏది చెప్తే అదే నమ్మేస్తూ ఉంటారు. బట్ నేర్చుకునేది ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగం పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఎగ్జామ్కి వెళ్ళి రాసేస్తారు, ఎగ్జామ్లో సరిగా పెర్ఫామ్ చేయలేదు అని అనుకోండి, మళ్ళీ సేమ్ నోటిఫికేషన్ మళ్ళీ రాయాలి అంటే 2 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణలో నోటిఫికేషన్ కంటే ముందు 4 సంవత్సరాల ముందు వచ్చింది, 2022లో. అప్పుడు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అవును. మళ్ళీ ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎప్పుడు రాయాలో తెలియదు. అది నెక్స్ట్ ఇయర్ రావచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. సో శ్రీధర్ సీసీ టీమ్ మేం చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇప్పటి వరకు 1998 దగ్గర నుంచి జరిగిన ఎగ్జామ్స్ అన్నిటినీ అనలైజ్ చేసాం. ఇప్పటి వరకు జరిగినాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడ్ ఎలా మారుతుంది, క్వశ్చన్ అడిగే పద్ధతి, యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు ఎలా అడిగారు, స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వశ్చన్ అడిగే పద్ధతులు ఎలా మారుతుంది, స్టేట్మెంట్ బేస్డ్ వస్తున్నాయి, అనాలిసిస్కి వస్తున్నాయి, మ్యాచింగ్ వస్తుంది, సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటన్నిటినీ అర్థం చేసుకొని స్పెషల్గా ఒక టీమ్ని పెట్టుకొని R&D చేసి స్పెషల్ మెటీరియల్ తయారు చేశాము. శ్రీధర్ సీసీలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో, తెలుగు మీడియంకి ఇచ్చే మెటీరియల్ కూడా సేమ్. మీరు చాలా చోట్ల 99% కేసెస్లో, ఇంక్లూడింగ్ పబ్లికేషన్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ చూసినట్లయితే తెలుగు మీడియంకి ఒక మెటీరియల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంకి ఇంకొక మెటీరియల్ ఉంటుంది. ఇద్దరు ఆదర్స్ డిఫరెంట్. బట్ మేము ఇచ్చే మెటీరియల్ రెండు సేమ్ ఉంటుంది, ఓన్లీ టువర్డ్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మాత్రమే. అట్ ది సేమ్ టైం మేము స్టూడెంట్కి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఈవెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి కంప్లీట్ సపోర్ట్, మెటీరియల్ కానివ్వండి, ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ కానివ్వండి, చాప్టర్ బేస్డ్ టెస్ట్లు, మాక్ ఎగ్జామ్స్ అన్నీ మేమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా తయారు చేసినటువంటి ప్రాపర్ కంటెంట్. అట్ ది సేమ్ టైం వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ మనీ నౌ. మా టోటల్ ఫీజ్ 25,000 అయినా సరే మేము స్టూడెంట్కి ఇస్తున్న కాన్ఫిడెన్స్, యూ పే 10,000 రూపీస్ నౌ. అది ఇంక్లూడింగ్ GST 8,500 ప్లస్ GST అంటే 10,000 అవుతుందండి. సో మాకు యాక్చువల్గా తీసుకునేది 8,500 GST పోయిన తర్వాత. ఇది కేవలం మేము ఇచ్చేటటువంటి ప్రింటెడ్ మెటీరియల్, 15 పుస్తకాల మెటీరియల్. అందులో రీజనింగ్, అర్థమెటిక్, GSకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్నీ ఉంటాయి. మాక్ ఎగ్జామ్స్ పెడతాము, గ్రాండ్ టెస్టులు పెడతాము, చాప్టర్ బేస్డ్ టెస్టులు పెడతాము, ఈవెంట్స్కి కావాల్సినటువంటి యూనిఫామ్స్ కానివ్వండి, వీటన్నిటికీ స్టేషనరీకి సంబంధించి జస్ట్ 8,500 ప్లస్ GST 10,000 రూపీస్ పే చేసి మీ టైం మాకు ఇవ్వండి, మేము చెప్పింది చేయండి.
ఉదయం 5 గంటలకు లేవండి, ఈవెంట్స్ ఉంటాయి 6:30 వరకు రండి. క్లాసెస్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి. క్లాసెస్కి రండి, టెస్ట్ పెట్టినప్పుడు రాయండి, ఆదివారం టెస్ట్ పెట్టినప్పుడు రాయండి, క్లాస్ ఉన్నప్పుడు రండి. మీ టైం మాకు ఇవ్వండి. మెయిన్స్ ఎగ్జామ్ వరకు మీ టైం మాకు ఇవ్వండి. మెయిన్స్ క్లియర్ చేయండి, మెరిట్ లిస్ట్లో మీ జాబ్ మీరు తెచ్చుకోండి. జాబ్ వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు పే చేయండి. అప్ ఫ్రంట్ మేమేమి టోటల్ ఫీజు అడగట్లేదు. జస్ట్ పే 10,000 రూపీస్, దట్ ఈస్ ఫర్ యువర్ మెటీరియల్, యూనిఫామ్ అండ్ స్టేషనరీ. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు కట్టండి. ఇంతకు మించిన కాన్ఫిడెన్స్ మేమేమి ఇవ్వగలం. వీ నీడ్ సెలక్షన్స్. తెలంగాణలో ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి మహబూబ్ నగర్ వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో శ్రీధర్ సిసి స్టూడెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ వేసుకొని వర్క్ చేయాలి. అది మా టార్గెట్. ఓహ్, ఫంటాస్టిక్ అండి. సో మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ముందు మాకు ఫీజు అనేది ఇబ్బంది అని అనిపించలేదు. సో మేము అడుగుతున్నది ఇంక్లూడింగ్ జిఎస్టీ 10,000 పేసి కంటిన్యూ చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు కట్టండి. గ్రేట్ పర్పస్ అండ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.